సమృద్ధితో నన్ను తృప్తిపరచితివి. నీటి కాలువల యోరన నన్ను నాటితివి. నీ మందిర సమృద్ధితో నన్ను తృప్తిపరచితివి. నీటి కాలువల యోరన నన్ను నాటితివి. జీవజలములతో సేద తీర్చితివి. జీవజలములతో సేద తీర్చితివి. ఎంతో కృపనిచ్చితివి. నాకెంతో ఘనతిచ్చితివి. ఎంతో కృపనిచ్చితివి. నాకెంతో ఘనతిచ్చితివి. నీ మందిరములో నేనుండుట నాకెంతో భాగ్యము. నీ సన్నిధిలోనే గడుపుట నీవు నాకిచ్చిన వరము. 2వ వచనంలో చూస్తాం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నువ్విచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. హైడ్ యువర్ సెల్ఫ్. కెరీతు వాగు దగ్గర దాగియుండు. గొప్ప ప్రవక్త. వర్షం రాదు 3.5 సంవత్సరాలు అని చెప్పంగానే వర్షం రావట్లేదు. దేశమంతా కరువు అలుముకుంది. విపరీతమైన కరువు, భయంకరమైన గడ్డు కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడు అన్నాడు, ఎవరికి కనపడకుండా నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. హైడ్ యువర్ సెల్ఫ్. దాగి ఉన్నాడండి తిష్బీడని ఏలియా. దేవుడు అన్నాడు, నీకు దాహం వేస్తే ఈ నీళ్లు తాగు, నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను. దేవుడు ఆహారముతో ఏలియాని పోషించాడు. దేవుని సన్నిధిలో నిలబడిన వారిని దేవుడు ఏ సమయంలో ఎక్కడుండాలో దేవుడు తెలియజేస్తాడు. ఎటు వెళ్ళాలో తెలియజేస్తాడు. అచ్చటి నీకు ఆహారాన్ని తీసుకురావటానికి నేను కాకోలమునకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. కాకియా? కాకితో ఆహారం పంపిస్తావా అన్న ప్రశ్న లేకుండా ఏలియా దేవుడు చెప్పిన మాట విని వెళ్ళిపోయాడు. ఏమండి, ఏలియాకి ఎంత విశ్వాసం! ఎవరూ లేరు, ఒక్కడే బ్రతకాలి. అమ్మో, ఐసోలేషన్లో ఉండాలంటే ఎంత భయమో కదా. ఒంటరిగా బ్రతకాలా? ఎవరు ఉండరా మనతోటి? అవును, ఎవరు ఉండరు. అయితే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఎవని సన్నిధిలో నీవు ఉన్నావో అదే సన్నిధి నీతో ఎప్పుడు ఉంటది. నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీతో సహవాసం చేస్తూ ఉంటుంది, నిన్ను నడిపిస్తూ ఉంటుంది, నిన్ను బలపరుస్తూ ఉంటుంది, దేవుని చిత్తం నీకు బయలుపరుస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, ఏలియా ఎప్పుడు ఒంటరితనం అనుభవించలేదు. 3.5 సంవత్సరాలు దేవుడు ఏలియాతో మాట్లాడుతూనే ఉన్నాడేమో. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈయన అనుభవమే దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవుడు కాకోలమును పంపిస్తున్నాడు. చూడండి, ఆయన కాకోలములు ఉదయమందు రొట్టెలు, అస్తమయమందు రొట్టెలు మాంసం అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. దేవుని స్వరం వినేవారు దేవుని చిత్తం చేస్తారు. దేవుని చిత్తం చేసేవారు దేవుని చేత పోషించబడతారు. సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని చిత్తములో నీవుంటే విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పోషించగలడు. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. సింహ పిల్లలు ఆకలి కొని ఉంటే ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించే వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుడు దయతో కప్పుతాడు. దేవుడు కృపతో కప్పుతాడు. దేవుడే వారి పక్షంగా ఉంటాడు. ఏలియా పక్షంగా దేవుడు ఉన్నాడు. నేను అనుకుంటాను, ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఏలియాకి? బహుశా రాజగృహములో నుండి కాకుల మాంసమును తీసుకొని ఏలియా దగ్గర తీసుకొస్తున్నాయి. ఎప్పుడైనా కాకుల ఆహారాన్ని పెడతాయా? తీసుకెళ్తాయా? తీసుకెళ్లే గుణం, కానీ దాని గుణాన్ని మార్చారు. కాకుల గుణాన్ని మార్చి
కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టేదాగా కాకుల ద్వారా తన సేవకుని దేవుడు పోషించాడు, తృప్తిపరిచాడు. దేవుని స్వరం వినేవారికి దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలా పోషిస్తాడో మనం వింటాం. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఒంటరివాడిగా నన్ను భయపడద్దు. ఎవరిని సన్నిధిలో నిలబడ్డావో ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడిని విడిచిపెట్టడు, దేవుడిని ఆదుకుంటాడు, దేవుడు నీకు తోడుంటాడని దేవుని సేవకుని తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, తోడుండే దేవా, నడిపించే దేవా, మేము నీ సన్నిధిలో నిత్యము నిలిచుండే భాగ్యము దయచేయమని కృప మీరు మాకు చూపించండి. అనారోగ్యం బిడ్డల్ని గాయంగా వస్తుంది మీరు తాకి స్వస్థపరిచి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.